మేషరాశి వారు నూతన ఆంగ్ల సంవత్సరంలో అమావాస్య తిథి యందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరం వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కొత్తమైనటువంటి పనులు ప్రారంభించాలి అనేటువంటి కార్యక్రమంలో అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. ఏదైనా జరగబోతున్నటువంటి విషయాన్ని అందరికన్నా మీరు ముందే పసిగట్టి ముందు వరుసలో ఉండడం, తగు ప్రమాదాలను నివారించుకుంటూ ఐశ్వర్యానికి, అదృష్టానికి, కష్టపడే తత్వానికి స్వాగతం పలుకుతూ వెళ్ళేటువంటి విషయంలో మేషరాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కాకపోతే అష్టమంలోనే బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల విలాసాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకు, కొత్తమైన పెట్టుబడులు పెట్టేటువంటి కాల సమయంలో 1-2 సార్లు ఆలోచించడం, వాటిపైన పరిపూర్ణమైనటువంటి మీకు శిక్షణ ఉన్నప్పుడు మాత్రమే వాటిని ప్రారంభించండి. లేకపోతే శిక్షణ తీసుకోండి, ప్రారంభించండి. ఉజ్వలమైన భవిష్యత్తుకు మీరే కేంద్ర బిందువు అవుతారు. పోతే భాగ్యస్థానంలో రవి కుజ సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నట్లయితే రాబోయే కాలం అంతా కూడా మంచి కాలం అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శనిచర స్వామివారు సుక్షత్రకంగా ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉండడం వల్ల విజయం మీ సొంతం అవుతుంది. వ్యయంలో రాహు సంచార స్థితి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండింటి యొక్క ప్రభావం వలన మీరు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్య పరిస్థితుల్లో అనేక రకాలుగా సతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరుమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ జనవరి కాలం అవ్వడం వలన అటు చలికాలం ఉండడం వల్ల కొద్దిపాటి అనారోగ్యమైన పరిస్థితి పొంచి ఉంది. ఆరోగ్యం సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళను తాగండి, ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు తినండి, వ్యాధులను దూరం చేసుకొని ప్రయత్నం చేయండి. కనుక ఈ 11వ తారీఖు అమావాస్య సందర్భంగా మేషరాశి వారు ఈ అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ప్రతిరోజు భోజనం చేసేటువంటి కాల సమయంలో కుక్కకు కానీ, కాకికి కానీ, ఒక సాధువుకు కానీ అన్నదానం చేసి మీరు అన్నం తిన్నట్లయితే మీరు అనుకుంటున్న అన్ని పనులలో ఉన్న ఆటంకాలను, కర్మను దానం చేయడం అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం. ఏ ఏ అక్షరాలు వస్తాయనగా ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారు కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువుల యొక్క ఆశీస్సులు కలిగినటువంటి వారందరికీ కూడా విద్యలో, ఉద్యోగంలో, వ్యాపార సంస్థల్లో అద్భుతమైన విజయం వీరు సొంతం చేసుకోబోతున్నారు. నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగము. గురువుల మాట, తల్లిదండ్రుల మాట, సన్మార్గమైన బాట ఎవరైతే పెంచుకుంటారో రాబోయే కాలమంతను కూడా కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి, ఆనందానికి, సుస్థిర పరిపాలనకు స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమంలోనే రవి, అష్టమంలోనే కుజ సంచార స్థితి ఉండడం వలన
కుజదోష ప్రభావం కారణం వలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందు దూరావాయు జల ప్రయాణం పెట్టుకోవద్దు. అనేక రకాలమైన వాహన ప్రమాదాలు, ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే రాజ్యస్థానంలో స్వామివారి యొక్క సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండినను ఓపికగా ఉండండి. ఉద్యోగం మార్చే ప్రయత్నం చేయవద్దు. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఎదుగుదలను కొందరు ఓర్వలేరు అని చెప్పి గమనించాలి. వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఓపిక, పట్టుదల విజయానికి, స్వాగతానికి నాంది అని చెప్పి గమనించాలి. ఈ వృషభ రాశి జాతకులు ఈ అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున ఎలాంటి పూజను ఆచరింపచేయాలంటే కులదేవతల యొక్క స్మరణ, గతించిన వారి యొక్క ఆశీస్సులు, అలాగనే వీలైనంత వరకు గుమ్మడికాయను దానం చేసే ప్రయత్నం చేయండి. సకలమైనటువంటి కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి ఏమాత్రం ఆలోచించనక్కర్లేదు. అలాగనే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.